నా ప్రశ్న ఏంటంటే పులిబిడ్డలకి, జన్మతః పాపం లేకపోతే చంటి బిడ్డలు, పాలు తాగే బిడ్డలు, ఒక్కరోజు బిడ్డలు, కొన్ని గంటల బిడ్డలు ఎందుకు చచ్చిపోతున్నారు? వాళ్ళలో పాపం లేదు కదా, వాళ్ళకి మరణం ఎలా వచ్చింది? ఈ సంకల్పం సహోదరుడికి అర్థం కాక మరి పిల్లలు తల్లిదండ్రులు చేసిన పాపాన్ని బట్టి చనిపోతుందని చెప్పి పచ్చి అబద్ధం సహోదరుడికి అర్థం కాలే. ఎందుకంటే దేవుడు ఒక నియమాన్ని ఎప్పుడో పెట్టాడు. అంటే జగత్తు పునాది వేయకబడక ముందు ఒక నియమాన్ని, సంకల్పం ఉంది. ఏ కాలంలోనైనా చనిపోయేవాళ్ళు, ఈ శరీర ప్రకారంగా చనిపోయేవాళ్ళు పాపం వల్ల చనిపోవట్లేదు. దేవుడు నిర్ణయించినటువంటి ఆయుష్కాలం ప్రకారంగానే జీవించి వాళ్ళు మరణిస్తున్నారన్న సంగతి ఖచ్చితంగా అర్థం కావాలి. ఆజ్ఞ అతిక్రమించినప్పుడే మరి ఖచ్చితంగా ఆయన చనిపోయాడు. అయితే ఈ చనిపోవడం అంటే ఏమిటో మన వాళ్ళకి అర్థం కాలేదు. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన దేవునికి, మన ప్రభువైనటువంటి యేసుక్రీస్తు యొక్క తండ్రి అయిన దేవునికి వేలాది స్తుతులు స్తోత్రములు. అలాగనే ఆన్లైన్ ద్వారా వాక్యాన్ని చూస్తున్నట్టు దేవుని పిల్లలందరికీ ప్రభువైనటువంటి యేసుక్రీస్తు నామంలో నా శుభములు, వందనాలు. ఈ దినము లేఖనాల్లో నుంచి మన సహోదరులు చాలామంది అపార్థం చేసుకున్నటువంటి ఒక లేఖనాన్ని మనము ధ్యానిద్దాము. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా జన్మత పాపి అని, పుట్టే పిల్లలందరూ కూడా పాపంతోనే పుడుతున్నారని, అందువల్లనే వాళ్లకు మరణం వస్తుంది, లేకపోతే ఆ జన్మ పాపం అనేది లేకపోతే వాళ్ళు మరణించరు అనేది మన సహోదరుడు ఈ మధ్య కాలంలో చనిపోయినటువంటి గంటల ప్రకాష్ బ్రదర్ చెప్పడం నేను విన్నాను. ఎందుకంటే ఆ సహోదరుడు ఒక 26 నిమిషాలు వీడియో మాట్లాడిన దాన్ని ఎవరో సహోదరులు చిన్న 2 ముక్కలు కట్ చేసి ఒక వీడియోలాగా పెట్టారు. అందులో సహోదరుడు మాట్లాడిన అన్ని కూడా దాదాపు 4 మాటలు 5 మాటలు ఉన్నాయి ఇంపార్టెంట్. అన్నీ తప్పే, ఒక్కటి కూడా వాక్యానుసారం కాదు. కానీ మన సహోదరులు అదేదో వేదవాక్కుల్లాగా మరలా పెట్టి మరి యూట్యూబ్లో చూపిస్తున్నారు. కాబట్టి సహోదరులారా, మీరైనా వినండి. మరి జన్మ పాపం అనేది బైబుల్లో ఎక్కడుంది, ఉంటే చూపించండి, పరిశుద్ధులని ఉందా అని చెప్పి చెప్తున్నారు. కాబట్టి ఈ వీడియోలో దాదాపుగా 4-5 అంశాలు నేను ఖచ్చితంగా ఒకదాని తర్వాత ఒకటి మొత్తం నేను వివరిస్తాను, సహోదరుడు చెప్పినవన్నీ కూడా. ఎందుకంటే సహోదరుడు BOUI వాళ్ళు చెప్పారట. వాళ్ళట ఏదో మన సహోదరుడు వ్యంగ్యంగానే మాట్లాడాడు. వాళ్ళట ఏదో సింహాలట, సాటునుంటారట, ఎదరక రారని చెప్పి అంటున్నాడు. నేనైతే BOUIకి సంబంధించినవాడిని కాదండి. అయితే లేఖనాలలో మన సహోదరుడు ఎక్కడ అపార్థం చేశాడో అవి మాత్రమే మీకు చెప్పాలని నేను ఆశపడుతున్నాను. ఎందుకంటే సహోదరుడు ముఖ్యంగా అన్నది ఏమిటంటే, వాళ్ళకు ప్రశ్నించాడు, BOUI వాళ్ళకు ప్రశ్నించాడు, ఒకవేళ జన్మ పాపం అనేది లేకపోతే పిల్లలు ఎందుకు చచ్చిపోతున్నారు? 1 గంట క్రితం పుట్టిన వాళ్ళు ఎందుకు చచ్చిపోతున్నారు? 1 రోజులో ఉన్న వాళ్ళు ఎందుకు చనిపోతున్నారు? కొంతమంది భ్రూణ హత్యగా ఎందుకు జరుగుతుంది? పిండముగా ఉన్నప్పుడు ఎందుకు జరుగుతుంది? అంటే వీళ్ళందరూ పాప స్వభావంతో, అంటే వాళ్ళ తల్లిదండ్రుల పాప స్వభావం వీళ్ళకి వచ్చింది కాబట్టే వీళ్ళు చనిపోతున్నారు. లేదంటే మీరు ఎలాగో చెప్పండి అని చెప్పి సహోదరుడు ప్రశ్నించడం నేను చూశాను. కాబట్టి ఆ సహోదరుడు మాటలు విని మరి మన లేఖనాల్లో నుంచి నిజంగా పిల్లలందరూ కూడా తల్లిదండ్రులు పాప స్వభావం వల్లనే చనిపోతున్నారా, లేకపోతే వాళ్ళ మరణాన్ని దేవుడే మరి నియమించాడా అనేది మనం లేఖనాలను బట్టి మాత్రమే అర్థం చేసుకుందాం. ఆ మొదట సహోదరుడు మాటలు విందాము. నా ప్రశ్న ఏంటంటే పులిబిడ్డలకి, జన్మతః పాపం లేకపోతే చంటి బిడ్డలు, పాలు తాగే బిడ్డలు, ఒక్కరోజు బిడ్డలు, కొన్ని గంటల బిడ్డలు ఎందుకు చచ్చిపోతున్నారు? వాళ్ళలో పాపం లేదు కదా, వాళ్ళకి మరణం ఎలా వచ్చింది? అంటే పాపం వల్ల కాని మరణం కూడా వస్తుందా? కొత్త బైబిల్ రాశారా మీరు? చూశారు కదా, సహోదరుడికి దేవుని సంకల్పము అర్థం కాలేదని, మరణం అంటే ఏమిటో మరి ఒక కోణం ఆలోచించాడు తప్ప బైబిల్లో సారాంశం తీసుకెళ్లేదని నాకు ఖచ్చితంగా అనిపించింది. ఎందుకంటే మనిషి అంటే మరి శరీరము ఉన్నది, ఆత్మ ఉన్నది. కాబట్టి శరీర మరణం వేరుగా ఉంది, ఆత్మ సంబంధించినటువంటి మరణం వేరుగా ఉంది. అయితే ఈ లేఖనాలన్నింటినీ కూడా సహోదరుడు మరి
తెలిసి చెప్పలేదో తెలియక చెప్పలేదో తెలియదు, మొత్తానికి లేఖనాలను మాత్రం పూర్తిగా అపార్థం చేసి, ఇదిగో ఆదాము పాపం చేశాడు కనుక ఆయన మరి ఆజ్ఞను అతిక్రమించాడు, పాపం చేశాడు కనుక ఆ పాపమే, అది జన్మ పాపం, అది అందరికీ వస్తుంది. ఎందుకంటే మనకు రోమాపత్రిక 5:12 చెప్తాడు, అంటే ఒకరి నుంచి పాపము లోకంలోకి వచ్చింది, అలాగనే ఒకరి నుంచి పాపము మరి పక్షాలన జరుగుతుందని చెప్పి మరి మొదటి ఆదాము పాపం చేయడం, అతని నుంచి అంత పాపం వచ్చింది, అతని ద్వారానే మరి పాపం అంతా అందరికి సంక్రమిస్తుందనే మాట చెప్తున్నాడు. నిజానికి సహోదరుడు అక్కడ చెబితే పాపము చేసి పాపులవుతున్నారే తప్ప దాన్ని కూడా వక్రీకరించాడు. అలాంటి పాపము కాదు, ఇక్కడ పాపము చేయలేదని చెప్పట్లా, ఆదాము లాంటి పాపం చేయలేదని చెప్తున్నాడని చెప్పి ఆయన అక్కడ కూడా వక్రీకరణే. అయితే అక్కడ అందరి ద్వారా అందరికి సంప్రాప్తమాయను అనే మాట అక్కడ ఉంటే దానిలో సంప్రాప్తమాయన అన్న కాడ అందరి ద్వారా అని ఉంటుంది, అది కూడా విస్మరించాడు. సరే, ఆ విషయాలన్నీ నేను చక్కగా మరి మీకు వివరిస్తాను. కాబట్టి ఈ రోజున ముఖ్యంగా పిల్లలు జన్మత పాపములనే చనిపోతున్నారా, లేకపోతే దేవుడు నియమించినటువంటి నియమం ప్రకారంగా ఆయన జగత్తు పునాది వేయబడక ముందే మరి మనందరం కూడా క్రీస్తు ద్వారా దేవుని సన్నిధికి చేరాలని ఆయన ఒక సంకల్పం ఉంది. భూమి మీదనే స్థిరంగా ఉండాలని, ఈ శరీరంతో ఈ భూమి మీదనే పర్మనెంట్గా ఉండాలని దేవుడు మనల్ని చేయలేదు. ఖచ్చితంగా మనకు అర్థం కావాలి. కాబట్టి ఈ సంకల్పం తెలియకుండా పిల్లలు చనిపోతున్నారంటే పాపం వల్ల చనిపోతున్నారు అన్నాడు. పిల్లలు ఏ పాపం చేశారని చనిపోతారండి? అంటే సహజమైన మరణం కూడా మన సహోదరుడికి అర్థం కాలేదు. అలాగే పాపం వల్ల వచ్చే జీతము రెండవ మరణము నరకగుండం అన్న సంగతి కూడా అర్థం కాకుండా సహజంగా వచ్చే మరణం ఏమిటో, పాపం వల్ల వచ్చే మరణం ఏమిటో వివరణ లేకుండా చిన్న పిల్లలు ఆదాము చేసిన పాపాన్ని సంక్రమించుకొని వీళ్ళందరూ చనిపోతున్నారు. కాకపోతే మీరు చెప్పండి చూద్దామని చెప్పి అన్నాడు. కాబట్టి ఆ లేఖనాల్లో నుంచి కొన్ని మాటలు చూద్దాము. కాబట్టి మనం ముందు జాగ్రత్తగా ఓపిక బట్టి ఆలోచించాలి. లోకాసు వార్త 16వ అధ్యాయము 19 నుంచి 31 దాకా మీరు బాగా చదవండి. కొంచెం మీకు అంతా మొత్తం చదవండి. ఎందుకంటే అక్కడ ధనవంతుడు లాజరు అనేటువంటి ఇద్దరు గురించి యేసుక్రీస్తు వారు తన యొక్క సువార్త కాలంలో మరి ఆ విషయాన్ని చెప్పాడు. నిజంగా అది ఏదో చాలా మంది అంటారు కదా, అదేదో ఉపమానం అయ్యా అంటారు, లేదంటే అదొక కథ, లేకపోతే అదొక స్టోరీ, ఏదో ఊరికి అలా చెప్పాడు మనకు అర్థం కాదండి. అది నిజం, సత్యం. అది మోషే కాలంలో జరిగినటువంటి సన్నివేశాన్ని ఆయన జ్ఞాపకం చేశాడు. అక్కడ ఏముంటుందంటే కొన్ని వచనాలు నేను చదువుతున్నాను. ఎందుకంటే అక్కడ మరి పాతాళం ఉందని మనకు ఖచ్చితంగా తెలుసు. అయితే మరి ఆ విషయం అందరికీ తెలిసిన విషయమే. అక్కడ ఏముండదంటే ధనవంతుడు ఉన్నారు, ఇద్దరు చనిపోయారు. చనిపోయిన వెంటనే మరి ధనవంతుడు పాతాళంలోకి జారిపోయాడు. అలాగనే మరి లాజరు కూడా నెమ్మది పొందే స్థలానికి వెళ్ళినట్టుగా మనకు అక్కడ లేఖనాలు అర్థమవుతున్నాయి. కానీ మనకు అక్కడ అర్థం కావాల్సింది ఏంటంటే పాపము చేసినటువంటి ధనవంతుడు, అంటే తన ఇష్టానుసారంగా బతికిన ధనవంతుడు ఎక్కడికి వెళ్ళాడో మనకు అర్థమైంది. భూమి మీద ఏ తప్పు చేయకుండా మరి పాపము లేకుండా బతికినటువంటి లాజరు ఎక్కడికి వెళ్ళాడు అనేది మనకు ఆ విషయాలన్నీ మనకు తెలుస్తాయి. కాబట్టి మీరు అవి చదవండి, చదివితే మీకు అర్థమవుతుంది. అయితే అక్కడ పాతాళం ఉన్నదన్న సంగతి ప్రతి ఒక్కళ్ళకి అర్థం కావాలి. ఎందుకంటే పాతాళము తప్పించును నరుడు ఎవడు అనే మాట మనకు కీర్తన 89:48 వచనంలో ఉంటుంది. కాబట్టి పాతాళాన్ని తప్పించుకునే నరుడు ఎవరు లేరంటే ప్రతి మనిషి పుట్టిన ప్రతి మనిషి చనిపోయి పాతాళానికి వెళ్ళాలి. అయితే పాతాళంలో 2 సెక్షన్లు ఉన్నాయనే సంగతి మనకు బాగా అర్థమవుతుంది. ఆ మాట చూద్దాం. ఎందుకంటే ఈ పాతాళాన్ని తప్పించుకోవాలని చాలామంది బుద్ధిమంతులు ప్రయత్నం చేస్తారట. ఆ మాటను మరి చూద్దాము. సామెతల గ్రంథము 15వ అధ్యాయము 24వ వచనం, క్రిందనున్న పాతాళమును తప్పించుకోవాలనని బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవ మార్గమున నడుచుకొనును. అంటే ఇక్కడ నీతిమంతులట ఆ నరక గుండాన్ని తప్పించుకోవాలని పరలోకం దేవుడు వచ్చిన తర్వాత, దేవుని కుమారుడైన క్రీస్తు లోకం మీదకి వచ్చిన తర్వాత పరలోకానికి వెళ్ళాలనేటువంటి ఆలోచనతో బతుకుతారు. దాన్ని అంటే నరక గుండమైనటువంటి ఈ 3వ ఆకాశాన్ని తప్పించుకోవాలన్న ప్రయత్నం చేస్తారన్న సంగతి ఇక్కడ చక్కగా, అంటే పైన ఉన్నది పరలోకం అనుకుంటే, ఇప్పుడు మనం ఉండేది భూలోకము 2వ ఆకాశం అనుకుంటే,
మూడవ ఆకాశమే భూమి కింద ఉన్న పాతాళము. కాబట్టి ఈ విషయాలు మనం మరొకసారి నేను మీకు బోధిస్తాను. ఆల్రెడీ పాతాళము, పరలోకము, ఈ 3 లోకాల గురించి నేను యూట్యూబ్లో మాట్లాడాను, అది కూడా ఉంది. కాబట్టి ఇక్కడ పాతాళం అనేది ఖచ్చితంగా దేవుడు, అంటే సర్వ మానవులు చనిపోయిన తర్వాత పాతాళానికి వెళ్ళాలి అన్నది ఒక నియమం. కాబట్టి ఇది ఈ పాతాళంలో 2 ప్లేసులు ఉన్నాయి ఆత్మకు సంబంధించి. 2 ప్లేసులు కూడా ఆత్మకు సంబంధించి. భూమి మీద అయితే శరీరంతో ఉంటాం, శరీరాన్ని వదిలిపెట్టి పాతాళానికి వెళ్తాం. నీతిమంతులైతే మరి పరదేశంలోనే ఉన్నటువంటి అబ్రహాం గారి దగ్గరికి నెమ్మది పొందే స్థలానికి వెళ్తారు. పాపం చేసిన వాళ్ళైతే ధనవంతుడు ఉండేటువంటి నరక గుండానికి వెళతారు అన్న సంగతి మనకు అర్థమైతే ఖచ్చితంగా నరకానికి వెళ్ళేవాళ్ళు పాపము చేస్తే వచ్చేటువంటిది నరకగుండం, పాపము చేయకుండా వాళ్ళు చనిపోతే వాళ్ళు వెళ్ళేది పరదేశు. ఇవి 2 మనకి అర్థం కావాలి. కాబట్టి శరీర మరణానికి, పాపము చేస్తే వచ్చే మరణానికి తేడా అర్థం కాక చిన్న పిల్లలు కూడా స్వభావ పాపం ఉంది అందుకనే వాళ్ళు చనిపోతున్నారు అనేది పచ్చి అబద్ధం. ఎందుకంటే సహోదరుడు నిజంగా ఈ విషయంలో పూర్తిగా మరి ఆయనకు అర్థం కాలేదని అర్థం అవుతుంది. ఎందుకంటే శరీర మరణం అనేది ఈ సృష్టిలోనికి వచ్చిన ప్రతి జాతికి, ప్రతి జీవికి, ఖచ్చితంగా మనిషికి కూడా కొద్ది కాలమే ఈ భూమి మీద ఉండేటువంటి అవకాశాన్ని దేవుడు కలిగించాడు. కాబట్టి ఈ భూమి మీద మనిషికి ఆయుష్కాలం అనేది పరిమితి కలదే అని ఉంటుంది. పరిమితి కలది అంటే మనకు పరిమితం ఉంది. ఈ భూమి మీద శరీరంతో నువ్వు పాపం చేసినా చేయకపోయినా శరీరానికి ఉండే మరణం మాత్రం పరిమితి కలదని చెప్పి మనకు లేఖనాల్లో చూస్తుంటే అర్థమవుతుంది. మరి మన సహోదరుడికి ఈ విషయం మరి తెలియక మరి ఆదాము పాపం చేయకుంటే ఇప్పటి వరకు కూడా ఇంకా జీవించి ఉండేవాడే, మనతో పాటు కూడా ఉండేవాడే, మనం కూడా ఆయనతో ఉండేవాళ్ళం అన్న మాటను మరి చెప్పడం నేను విన్నాను. ఎందుకంటే పండు తినకుంటేనట మరి ఇప్పుడు కూడా ఉండేవాడట. అలాంటప్పుడు అలాగుంటే దేవుని సంకల్పం ఏం కావాలి? నిజంగా దేవుని సంకల్పం ఎప్పటిది? నిజంగా మరి పండు తినకుండా పర్మనెంట్గా ఈ భూమి మీదనే ఉండాలని దేవుడు చేశాడా, లేకుంటే ఖచ్చితంగా ఈ శరీరాన్ని వదిలిపెట్టి ఆత్మ ఉన్నటువంటి దేవునికి ఆత్మ పరలోకం చేరాలని చేశాడు అనేది కొన్ని లేఖనాల మట్టి మనం చూద్దాము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4 నుంచి 6 వచనాలు చూస్తే, ఈ మనిషి పుట్టిన ప్రతి మనిషి చనిపోయిన తర్వాత దేవుని సన్నిధికి చేరాలన్నది దేవుని యొక్క ప్రేమ సంకల్పము. ఆయన ఎదుట మనందరం నిలబడాలి. కానీ దేవుడు ఎప్పుడు భూమి మీదకి రాడు, మనమే ఆయన దగ్గరికి వెళ్ళాలి. ఇది దేవుడు నిర్ణయించినటువంటి సంకల్పము, ఆయన చిత్తము. కాబట్టి ఆ మాటను చూద్దాము. పౌలు గారు రాసినటువంటిది ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4, 6 వచనాలు కలిపి ఉంటాయి, అది చదవండి. క్రీస్తునందు తాను ఉచితముగా, అంటే దేవుడు మనకు ఉచితముగా అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు, అంటే దేవునికి కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట, అంటే దేవుని ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత మనల్ని క్రీస్తులో ఏర్పాటు చేసుకొనెను. ఇది దేవుని సంకల్పం. పుట్టిన ప్రతి ఒక్కరూ చనిపోవాలి, పరదేశికి చేరాలి. ఆ తర్వాత క్రీస్తు వచ్చిన తర్వాత క్రీస్తు ద్వారా రక్షణ పొందుకొని క్రీస్తు వలనే మరలా పరలోకం పోవాలి అందరూ. ఇది దేవుని సంకల్పం. ఇది ఎప్పటిది అంటే జగత్తు పునాది వేయబడక ముందే దేవుడు మనకు నిర్ణయించినటువంటి మరి సమయము, ఆయన మనకిచ్చినటువంటి ఆ రాబోయేటువంటి లోకం అనేది ఆయన ముందు మనం నిలబడాలి అందరం కూడా. అంటే నిర్దోషులుగాను పరిశుద్ధులుగా దేవుని కుమారులుగా క్రీస్తు ద్వారా ఖచ్చితంగా ఆయన ముందు నిలబడాలనేది దేవుని సంకల్పం. ఈ సంకల్పం సహోదరుడికి అర్థం కాక మరి పిల్లలు తల్లిదండ్రులు చేసిన పాపాన్ని బట్టి చనిపోతుందని చెప్పి పచ్చి అబద్ధం సహోదరుడికి అర్థం కాలే. ఎందుకంటే దేవుడు ఒక నియమాన్ని ఎప్పుడో పెట్టాడు. అంటే జగత్తు పునాది వేయకబడక ముందు ఒక నియమాన్ని, సంకల్పం ఉంది. ఆ విషయాన్ని అపోస్తుల కార్యాల్లో మరి ఇక్కడ లోకా గారు తెలియజేశారు. ఆ మాట చూద్దాము. అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయము 26, 27 చూడండి. యావత్తు భూమి మీద కాపురం ఉండటకు ఆయన, అంటే దేవుడు
ఒకని నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి వారు ఒకవేళ దేవునిని తడవులాడి కనుగొందురేమో అని తన్ను వెదుకు నిమిత్తము నిర్ణయ కాలము, బాగా గుర్తుపెట్టుకో, నిర్ణయ కాలం అంటే ప్రతి ఒక్కరూ మనిషి పుట్టిన ప్రతి మనిషికి కొంత నిర్ణయించినటువంటి ఆయుసు కాలము ఉన్నది. అది దేవుడే నిర్ణయించాడు. ఎప్పుడు? ఈ భూమి మీదకి పుట్టక ముందు, ఆదామే పుట్టక ముందే దేవుడు నిర్ణయం ఇది. కాబట్టి నిర్ణయ కాలమును వారి నివాస స్థలముల యొక్క పొలిమేలను ఏర్పరచను. అంటే నిర్ణయ కాలం అంటే ఎట్లా? ప్రతి మనిషికి దేవుడిచ్చినటువంటి ఆయుసు కాలం, అది ఎంతో ఆయన ఇష్టం. ఎవరికి ఎంత ఆయుసు ఇచ్చాడు అనేది అది ఆయన ఇష్టం. కాబట్టి ఈ కాలంలో పాప మరణముతో సంబంధం లేదు. ఆయన ఇచ్చినటువంటి ఆయుష్ కాలంలో ప్రతి మనిషి పాపం చేసినవాడు బతుకుతున్నాడు, పాపం చేయనివాడు బతుకుతున్నాడు. ఒకవేళ పాపం చేయగలనే లోక సంబంధమైన మరణం ఉందో అనుకుంటే, పాపంతోనే మరణం వస్తుంది అని కనుక అనుకుంటే, మనిషి పుట్టిన దగ్గర నుంచి ఎన్నో పాపాలు చేస్తున్నాడు. మరి ఎందుకు వెంటనే చనిపోవట్లేదు? పిల్లలైతేనే గంటల్లో ఎందుకు చచ్చిపోతున్నారు? పిల్లలకైతేనేమో మరి స్వభావ పాపం ఉంది కాబట్టి వాళ్ళు పుట్టిన వెంటనే చనిపోతున్నారు అన్నావు. మరి పుట్టిన వాళ్ళు 100 ఏళ్ళు 120 ఏళ్ళు బతికిన వాళ్ళ సంగతి ఏంటి? మరి వాళ్ళు పాపం చేయలేదా? పాపం చేస్తే మరి వెంటనే చనిపోవాలి కదా. అది శరీర సంబంధమైనటువంటి మరణము కాదు, అది ఆత్మ సంబంధమైన మరణం అన్న సంగతి ఖచ్చితంగా ఆజ్ఞ అతిక్రమించినప్పుడే మరి ఖచ్చితంగా ఆయన చనిపోయాడు. అయితే ఈ చనిపోవడం అంటే ఏమిటో మన వాళ్ళకి అర్థం కాలేదు. మరి ఆ మాట కూడా చూద్దాము మనం. కాబట్టి ముందు మనకి దేవుడిచ్చినటువంటి ఆయుష్ కాలాన్ని మనం చూద్దాము. ఈ శరీరమును వదిలి వెళ్ళాలి, ఇది ఒక నియమం దేవుడే పెట్టాడు. ఎందుకంటే ప్రతి మనిషి చనిపోవడం అంటే శరీరాన్ని వదిలిపెట్టి వెళ్ళడమే తప్ప, మరణం అంటే అది శాశ్వతమైనటువంటి నిద్ర అన్నట్టుగా మనకు బైబిల్ చెప్తుంది. మరి యేసుక్రీస్తు వారు కూడా ఆ మాటలు తెలియజేశాడు. ఆ మాటలు కూడా చూద్దాము. అంతేకాని పాపము చేస్తేనే శరీర మరణం వస్తుంది, లేకుంటే రాదు అనేటువంటి ఆలోచన అది తెలివి తక్కువ ఆలోచన. ఎందుకంటే బైబుల్ నియమము తెలియక అర్థం కాలేదని మనము చెప్పవచ్చు. ఎందుకంటే ఆదాము పుట్టక ముందే భూమి మీద ఉండే సమయాన్ని దేవుడు నిర్ణయించాడు. ఇప్పుడు మనం చూసుకున్నాం, ఒక్క వ్యక్తి నుండే అందరూ రావాలి, వాళ్ళు దేవుణ్ణి కనుగొని దేవుణ్ణి వెతకాలి, దేవుణ్ణి తెలుసుకోవాలని దేవుడు ఒక నిర్ణయం చేశాడు. కాల నిర్ణయం అనేది చేసినట్టుగా మనం ఇప్పుడు చూసుకున్నాము. కాబట్టి మనకు మరి ఆది కాండం నుంచి మొదటి నుంచి కనుక చూసినట్లయితే మొదటి మనుషునికి మరి ఎక్కువ ఆయుష్ కాలం ఇచ్చాడు. ఆ మాటలన్నీ చూద్దాం. ఆయుష్ అనేది దేవుని ఇష్టం. మరి మొట్టమొదటి మనిషికి అయితే సుమారు 1000 సంవత్సరాలు. మరి మొతేసెల అనేటువంటి ఆయనకు మరి 969 సంవత్సరాలు ఆయుష్ ఇచ్చాడు. అది చూడండి, ఆది కాండం 5వ అధ్యాయము 27లో ఉంది. మొతేసెలకు 969 సంవత్సరాలు. తర్వాత మరి ఆది కాండము 6వ అధ్యాయం 3వ వచనంలో వీళ్ళు ఎప్పుడైతే పాపం చేశారో మరి జల ప్రళయం తర్వాత ఆ ఆయుష్ కాలాన్ని కుదించినట్టుగా మనకు ఇక్కడ కనపడుతుంది. ఆది కాండం 6వ అధ్యాయం 3లో ఏముందంటే వారి ఆయుష్ కాలము 120 సంవత్సరాలు. ఎందుకంటే నేను ఈ నరులతోటి ఎల్లప్పుడూ వాదించను అని చెప్పి, ఇక వీళ్ళు అక్రమ విషయాలలో శరీరదారులై ఉన్నారు, శరీరాన్ని అనుసరించి పాపము చేయడానికి సిద్ధంగా ఉన్నారు తప్ప ఇక నన్ను గుర్తించే పరిస్థితి లేదు. కాబట్టి వీళ్ళకి ఇంకంతకాలం అవసరం లేదని చెప్పి 120 సంవత్సరాలకు గుర్తించినట్టుగా ఇక్కడ లేఖనాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. అలాగనే మరి మోషే గారి కాలం వచ్చేసరికి ఆయన ఒక మాట మాట్లాడుతున్నాడు. ఆ మాట కూడా చూద్దాం. కీర్తన 90వ అధ్యాయము 10వ చరణం. ఇక్కడ ఏముందంటే మా ఆయుష్ కాలము 70 సంవత్సరములు, అధిక బలం ఉన్న ఎడల 80 సంవత్సరాలని చెప్పి మోషే గారు మరి ఆయన కీర్తనలో తెలియజేశాడు. అలాగనే మరి దావీదు కాలం వచ్చేసరికి దావీదు గారు కూడా ఒక మాట చదివించాడు. ఆ మాట కూడా చూద్దాము. కీర్తన 39:5వ చరణంలో ఏమన్నాడంటే దావీదు గారు, నా దినముల పరిమాణము నీవు బెత్తెడంత చేసి ఉన్నావు, నీ సన్నిధిని నా ఆయుష్ కాలము లేనట్టే ఉన్నది అని చెప్పి దావీదు గారు చదివించాడు. అంటే బెత్తెడంటే అంత, ఇదిగో బెత్తెడంత చేసి ఉన్నావు అంటున్నాడు. అలాగే కొత్త నిబంధనలో యాకోబు గారు వచ్చే సమయానికి ఆయన పత్రికలు ఏం చేసి తెలియజేసాడో ఆ మాట చూద్దాము. యాకోబు గారు రాసిన పత్రిక 4వ అధ్యాయం 14వ వచనంలో, రేపేమి సంభవించునో మీకు తెలియదు,
మీ జీవం ఏపాటిది? మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారే అంటున్నాడు. అంటే సహోదరులారా, ఇప్పుడు ఎవరికి ఎంత ఆయుస్ ఉన్నదనేది అది దేవుని ఇష్టమే తప్ప పిల్లలు కానీ, పెద్దవాళ్ళు కానీ, ముసలోళ్ళు కానీ, లేకపోతే వయస్కులు కానీ, మరి మధ్య వయస్కులు, పెళ్ళైన తర్వాత ఈ ఏ కాలంలోనైనా చనిపోయేవాళ్ళు, ఈ శరీర ప్రకారంగా చనిపోయేవాళ్ళు పాపం వల్ల చనిపోవట్లేదు. దేవుడు నిర్ణయించినటువంటి ఆయుష్కాలం ప్రకారంగానే జీవించి వాళ్ళు మరణిస్తున్నారన్న సంగతి ఖచ్చితంగా అర్థం కావాలి. అది అర్థం కాక మరి పసిపిల్లలు ఎందుకు చనిపోతున్నారో తెలిస్తే చెప్పండి అని చెప్పి మన సహోదరుడు BOUI వాళ్ళకి ఛాలెంజ్గా ఒక ప్రశ్న వేశాడు. అంటే ముందు మన సహోదరుడికి అర్థం కాకనే వాళ్ళకి ప్రశ్నించినట్టుగా నాకు అర్థమవుతుంది. కాబట్టి సహోదరులారా, ఎవరికి ఎంత ఆయుష్ అనేది దేవుడి ఇష్టం. ఆయుష్ కాలంలో ఆయుష్కాలం తీరిన తర్వాత మరి అందరూ వెళ్ళిపోవాల్సిందే. ఈ భూమి మీద ఎవరికి ఉండటానికి అవకాశమే లేదు. అందరి అంటే పరిశుద్ధుడైనా, నీతిమంతుడైనా, లేదా పాపం చేసినోడైనా, కీడు హత్యలు చేసినోడైనా, వ్యభిచారం చేసి అందరూ వెళ్ళిపోవాల్సిందే. నీతిమంతుడు మరి అనీతిమంతుడు అనేటువంటి భేదం లేదు. అందరూ ఈ శరీరాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోవాల్సిందే. ఎందుకంటే ఈ భూమి మీద ఎవరు కూడా స్థిరుడిగా ఉండడానికి వీల్లేదు అనే మాటలు మనకు లేఖనాల్లో చూస్తుంటే దావీదు గారు కీర్తనలో ఉంటాయి. అలాగనే మరి సమూయేలు గారు కూడా చెప్తాడు, ఎవడనూ స్థిరుడనేవాడు లేడు, భూమి మీద ఉండేటువంటి స్థిరుడనేవారు ఎవరూ లేరనేటువంటి వాక్యాలు మనకు చాలా దొరుకుతాయి. కాబట్టి ఈ వయసుతో పని లేదు. వయసుతో పని లేకుండా ప్రతి ఒక్కరు దేవుడిచ్చిన ఆయుష్కాలాన్ని ముగించుకొని వెళ్ళిపోవాల్సిందే. ఒకవేళ మరి ఎన్నో అవాంతరాల వల్ల చనిపోతున్నారు, యాక్సిడెంట్లని, మరి వర్షానికి పిడుగులు పడ్డాయని, మరి రకరకాలుగా ఎన్నో విధాలు. అయినా సరే ఏది లేకపోయినా హార్ట్ అటాక్ ఇచ్చినా సరే తీసుకెళ్తాడు. లేదంటే అవయవాలన్నిటిని కూడా పూర్తిగా కాలం మూసిన తర్వాత దేవుడు తిరిగి రమ్మని చెప్పి ఆయన్ని తన దగ్గరకు పిలుచుకున్నట్టుగా మనకు అర్థమవుతుంది. కాబట్టి మరి ఖచ్చితంగా మరి ఈ శారీరక మరణం అనేది దాని గురించి యేసుక్రీస్తు వారు కూడా ఈ లోకం మీద ఉన్నప్పుడు మరి ఈ పాపం వల్ల వచ్చే మరణానికి, శరీరానికి వచ్చే సహజ మరణానికి క్రీస్తు వారు ఒక పేరు పెట్టాడు. ఏమంటాడంటే నిద్రించెను అనే మాట లేఖనాల్లో చూద్దాము. ఎందుకంటే యోహాను గారు రాసినటువంటి సువార్త 11వ అధ్యాయము 11వ వచనంలో యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద సువార్త కాలంలో చెప్పినటువంటి మాట, మన స్నేహితుడైన లాజరు నిద్రించుచున్నాడు అని 11వ వచనం అన్నాడు. తర్వాత 13వ వచనంలో ఇక్కడ నిద్ర అంటే ఏమిటో కూడా చెప్తున్నాడు. యేసు అతని మరణమును గురించి ఆయన చెప్పాను. ఆయన మరణం గురించి ఏమంటున్నాడంటే మన స్నేహితుడైన లాజరు నిద్రించెను. అయితే శిష్యులు ఏమనుకున్నారంటే ఆయన అది నిద్రపోతున్నాడు, అలాంటి విశ్రాంతి తీసుకుంటున్నాడు అంటే నిద్ర గురించి వాళ్ళు అనుకున్నారు. కానీ ఇక్కడ యేసుక్రీస్తు వారు చెప్పింది మాత్రం ఆయన ఆల్రెడీ చనిపోయాడు, చనిపోవడాన్ని ఆయన నిద్రగా చెప్పినట్టుగా మనకు అర్థమవుతుంది. అంటే అది దీర్ఘ నిద్ర. భూమి మీద అయితే ఏదో రెస్ట్లోకి వెళ్తాం, ఏదో ఒక నైట్లో నిద్రపోతాం, పగలేమో పని చేసుకుంటాం. ఇది ఈ విశ్రాంతి ఏంటంటే వన్ డేలో మనిషి చేసేటువంటి దేవుడు ఇచ్చిన నియమం, రాత్రి పడుకోవడం, పగలు పని చేసుకోవడం అనేది అది. అయితే ఇది దీర్ఘ నిద్ర. అంటే యేసుక్రీస్తు రెండవ రాకడలో వచ్చేంత వరకు చనిపోయిన వాళ్ళందరూ కూడా పరదేశంలోకి వెళ్ళి నీతిమంతులైతే అబ్రహాం గారు ఉండే దగ్గరికి వెళ్ళి అక్కడ విశ్రాంతిలోకి వెళ్తారు. అలా కాకుండా పాపం చేసిన వాళ్ళైతే అంటే ఆత్మ సంబంధంగా పాపం చేసి వచ్చే మరణం మాత్రం అది ధనవంతుడు ఉండేటువంటి నరక గుండం, అక్కడికి వెళ్తారు. కాబట్టి ఈ మరణానికి అంటే శరీర మరణానికి ఆత్మ మరణానికి తేడా అనేది మన సహోదరుడికి అర్థం కాలేదు. కాబట్టి ఇంకొక సందర్భాన్ని కూడా యేసుక్రీస్తు చెప్పిన మాట ఏందో లోక సువార్త 8వ అధ్యాయం 52వ వచనంలో, సమాజ మందిరపు అధికారి కుమార్తె చనిపోయినప్పుడు ఆయన దగ్గరకు ఆ సమాధాధికారి శిష్యులు వచ్చి బోధకుడు గురించి చెప్పినప్పుడు ఆయన వచ్చి ఆయన ఆ పాపని బతికించడానికి వచ్చినప్పుడు ఆయన చెప్తున్నప్పుడు ఆయన ఇంటికి వచ్చినప్పుడు అందరూ గొల్లుమని ఏడుస్తూ ఉంటే ఆయన అంటాడు, మీరు ఏడవకండి, ఎందుకు ఏడుస్తున్నారు, ఆ చిన్నది నిద్రించుచున్నది కానీ మరణించలేదనే మాట ఆయన చెప్తాడు. ఆ మాట చూద్దాము. మీరందరూ ఏడవవద్దు, ఆమె నిద్రించుచున్నదే గాని చనిపోలేదని చెప్పాను. లోకాసు వార్త 8వ అధ్యాయం 52వ వచనం. కాబట్టి ఇక్కడ మరణాన్ని ఏమన్నాడంటే నిద్ర అనే మాట ఇక్కడ మనకు అర్థమవుతుంది. కాబట్టి నియమించిన కాలము అంటే సమయము, అంతేగాని మరి
ఆ కాలాన్ని ఏమంటున్నాడంటే ఈ భూమి మీద జీవించే కాలము, తర్వాత ఈ లోకాన్ని వదిలేదాన్ని ఏమన్నాడంటే నిద్ర లేకపోతే ఎడబాటు అనే మాటలు మనకు లేఖనాల్లో నుంచి మనకు అర్థమవుతుంది. కాబట్టి గంటలో పుట్టిన పిల్లలైనా, ఒక రోజు గడిచిన వాళ్ళైనా, మధ్య వయస్కులు కావచ్చు, లేకపోతే యవనస్తులు కావచ్చు, పెళ్ళైన తర్వాత కావచ్చు, ముసలివాళ్ళైనా కావచ్చు, ఎవరైనా చనిపోతున్నారంటే అది సహజ మరణము అన్న సంగతి మనకు అర్థం కావాలి. కాబట్టి రోమాపత్రిక 6:23లో మాత్రం ఒక మాటను పట్టుకొని మన సహోదరుడు ఏమన్నాడంటే పాపం వల్ల వచ్చు జీతము మరణము అనగానే, పాపం వల్ల వచ్చు జీతం మరణం అనగానే ఇదిగో శరీరానికి వచ్చే మరణం అనుకుంటున్నారు, కానీ అది పాపం వల్ల వచ్చే మరణం ఏంటంటే రెండవ మరణం, నరక గుండం అన్న సంగతి మన వాళ్లకు అర్థం కావట్లేదు. ఇది శరీర మరణం అనుకొని మనోళ్ళు ప్రతి వాళ్ళు కూడా ఇదిగో స్వభావ పాపం వల్లనే ఇగో ఈ పిల్లలు చనిపోతున్నారని చెప్పి, జన్మత పాపం ఉంది అని చెప్పి లేనిపోని దాన్ని అంటగట్టడం కోసం ఈ పదాలను వాడుకుంటున్నారు. ఒకవేళ పాపం వల్ల వచ్చే మరణము ఇది మరి శరీర మరణం అనుకుంటే, మరి రెండవ మరణం సంగతి వీళ్ళకి అర్థం కాలేదని కూడా మనకు అర్థం అవుతుంది. ఎందుకంటే రెండవ మరణం అంటే ఆత్మ సంబంధమైనది, దీనినే ఆత్మ మరణము అంటాం. కానీ ఆత్మ కూడా చనిపోదు, ఆత్మ చనిపోదు. కానీ అయితే ఆజ్ఞను అతిక్రమిస్తే దేవుడు విధించే శిక్షే మరి ఈ ఆత్మ మరణం అన్న సంగతి మనకు అర్థమవుతుంది. ఎందుకంటే మనకి లేఖనాలలో ఇంకా మత్తయి గారు రాసిన సువార్తలో కూడా ఆత్మను అంటే శరీరమును చంపేవానికి మీరు భయపడకండి, అది ఒకవేళ వాడు చనిపోకపోయినా ఖచ్చితంగా అది ఏదో ఒక రోజున శరీరం అనేది చనిపోతుందో, శరీరాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోవడమే మరణంగా, అది శరీర సంబంధమైన మరణం. కాబట్టి అక్కడ ఏం చెప్తాడంటే అంటే శరీరాన్ని చంపేవానికి భయపడక ఆత్మను కూడా నరకంలో చంపివేయగల, అంటే ఆత్మను నరకంలో వేసి మరి ఆత్మను బాధ పెట్టడం, అదే శిక్ష, దాన్ని మరణముగా మరి దేవుడు చెప్పడం మరి మనం చూసాం. ఎన్నో లేఖనాలు మనకు అందరికీ తెలిసిన విషయాలే. కాబట్టి ఆత్మ మరణం వేరు, శరీర మరణం వేరు అనేది ఖచ్చితంగా మనకు అర్థం కావాలి. కాబట్టి ఇక్కడ ఒక విషయాన్ని మనము ఆలోచిద్దాము. నిజంగా మరి ఆజ్ఞ అతిక్రమము పాపము అన్నప్పుడు ఆ పాపాన్ని మీరిన వెంటనే చనిపోవాలి లెక్క, అదే వాస్తవం కదా. అయితే మన వాళ్ళకి ఎందుకు అర్థం కాలేదంటే ఆత్మ మరణం ఏమిటో శరీర మరణం ఏమిటో అర్థం కాకనే నిజంగా ఆజ్ఞ అతిక్రమించిన వెంటనే దేవుడు చెప్పినట్టుగా అక్కడికక్కడే మరి ఆయన మరణించినట్టుగా మనం అర్థం చేసుకోవాలి లేఖనాన్ని బట్టి. ఆ మాట చూద్దాము. ఎందుకంటే ఆదాము పండు తిన్న వెంటనే మరణించాడా లేదా, మరణం అంటే ఏందనేది మనం కొన్ని మాటలు చూద్దాం. ఆదికాండము 2:17 మంచి చెడ్డలు తెలివినిచ్చి పండు తినకూడదు, తింటే తిను దినమున నువ్వు నిశ్చయముగా చచ్చెదవు అని నరునికి ఆజ్ఞాపించాడు. అయితే నిజంగా అక్కడ జరిగింది ఏమిటి? తిన్న వెంటనే చనిపోయాడా? అయితే ఏం జరిగింది కనుక మనం ఆలోచిస్తే ఖచ్చితంగా తిన్న తర్వాత దేవుడు చెప్పినట్లుగా ఆదాము గారు దేవుని పరలోక పట్టణానికి నమూనాగా ఉంది. అంటే ఏదేను తోటలో నుంచి ఆయన గెంటి వేయబడ్డాడు. అంటే ఆ తోటలో నుంచి గెంటి వేసి మరలా ఆ తోటలోకి వెళ్ళటానికి వీలు లేకుండా మరి కెరూబుల ద్వారా మరి అగ్ని జ్వాలను పెట్టి ఆడికి వెళ్లకుండా అక్కడి నుంచి నెట్టేశాడు. అంటే ఇప్పుడు ఏం జరిగింది? వెంటనే చనిపోయిన వెంటనే దేవుడు చెప్పినట్టుగా ఆత్మ మరణం అంటే నిజంగా ఏదో పూర్తి చచ్చిపోతుందని కాదు, అసలు ఆత్మకు సావే లేదు. ఎందుకంటే దేవుడు ఆత్మకు సావు లేదు కనుక ఆయన ఆత్మ పంచుకున్న మనకు కూడా సావు లేదు. కాకపోతే ఆత్మకు శిక్ష పడిద్ది, అంతే శిక్ష. అదే ఇక్కడ జరిగింది. ఆ మాట చూద్దాము. ఇక్కడ మరి ఖచ్చితంగా ఆత్మమరణం జరిగినట్టుగా మనకు అర్థమవుతుంది. ఎందుకంటే దేవునితో కలిసి క్షేమంగా ఏదేనులో బతికేటువంటి ఆదాము గారికి శిక్ష ఏం పడిందంటే ఏమంటున్నాడంటే ఏదేను తోట నుండి ఎల్లగొట్టబడ్డాడు, చెప్పించబడినటువంటి భూమిని బాగు చేసి మరి చెమట ఓడ్చి దాని పంట తిందువు అని అనేది శిక్ష అనేది ఇక్కడ పడ్డట్టుగా మనకు అర్థమవుతుంది. మనము చూద్దాము. నీవు నీ భార్య మాట విని, ఇది ఆదికాండము 3:17 నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివి కనుక నీ నిమిత్తము నేల చెప్పించబడి ఉన్నది. ప్రయాసముతోనే
నీవు బ్రతుకు దిన్నములన్నీ దాని పంట తిందువు. అది ముండ్ల తుప్పలను గచ్చపొదలను నీకు మలిపించును. పొలములోనే పంట తిందువు అనేది మరి ఎలా తినాలంటే, నీవు నేలకు తిరుగు చేరు వరకు నీ ముఖపు చెమట కాచి ఆహారము తిందువు. మరి అంతకుముందు ఏదైనా తోటలో దేవుడిచ్చినటువంటి పండ్లన్నీ తింటూ చక్కగా హాయిగా ఉన్నాడు. కానీ ఎప్పుడైతే ఆయన ఆజ్ఞ అతిక్రమించాడో శిక్ష ఖరారైంది. శిక్ష అంటే దేవునితో ఉండేటువంటి సమయాన్ని, ఏదైనా తోటలో ప్రతి సల్లబోట దేవుడు వచ్చి ఆయనతోటి మరి సహవాసం చేసే జీవితాన్ని కోల్పోయి దేవుని తోట అయిన ఏదేనుల నుంచి ఆయన మరి నెట్టబడ్డాడు. అంటే దేవునికి దూరంగా వెళ్ళిపోయాడు. అదే ఆయనకు శిక్ష. అలాగనే మరి కష్టపడడం అంటే ఇక శరీరంతో చెమటోర్చి కష్టపడేటువంటి శిక్ష ఆయనకు వచ్చింది. నువ్వు తిను దినమున చచ్చెదవు అంటే దేవునికి దూరం అవడము, దేవుడేసిన శిక్షను భరించడము. అది ఆ కాలంలో మరి చచ్చెదవు అని అంటే అది శిక్షా కాలం అన్న సంగతి మనకు అర్థం కావాలి. అది కాకుండా నిజంగా పాపం చేసినప్పుడే వెంటనే మరణం వచ్చింది అంటే మరి ఆదాము గారు 930 సంవత్సరాలు బతికాడు. నిజంగా పండు తినడం వలన, ఆజ్ఞ అతిక్రమించడం వల్ల పాపం వచ్చింది, అది శరీర మరణమే అనుకుంటే వెంటనే చనిపోవాలి కదా. ఎందుకు మరి పిల్లలు గంటలో చనిపోతున్నారే, పుట్టిన పిల్లలు? ఎందుకంటే వాళ్ళకి తల్లిదండ్రుల నుంచి ఏమొచ్చింది అనుకుంటున్నారు మనోళ్ళు అందరూ కూడా, జన్మతా పాపం వచ్చింది కాబట్టి వాళ్ళు ఎందుకు చనిపోతున్నారు? మరి వాళ్ళు పాప స్వభావం ఉన్నబట్టే చనిపోతున్నారు కదా పుట్టినోళ్ళు. అలాంటప్పుడు మరి ఈయన పాపం చేసినటువంటి ఆదాము గారు 930 సంవత్సరాలు ఎలా బతికాడు అంటే ఇది శరీర మరణం కాదన్న సంగతి మనకు ఖచ్చితంగా అర్థమై తీరాలి. కాబట్టి ఆదికాండము 5వ అధ్యాయము 5 నుంచి 5వ వచనం చూడండి. ఆదాము 930 ఏళ్ళు బతికిన తర్వాత అప్పుడు అతడు మృతి పొందాను అని ఉంది. 930 ఏళ్ళు బ్రతికి అప్పుడు మృతి పొందాడు. మరి ఇంతకాలము పాపము చేసినటువంటి వ్యక్తి ఇంతకాలము శరీరంతో సజీవంగా బతకటం ఎలా కుదురుతుంది? జన్మ పాపంతో గంటలో పుట్టిన వాళ్ళు, పిండంగా ఉన్నవాళ్ళు చనిపోతున్నారు. అది పాపం వలన వచ్చినటువంటి స్వభావము, అందుకనే వాళ్ళు చనిపోతున్నారని చెప్పి అన్నారే. మరి ఇక్కడ ఈయనకి పాపం చేసినా కూడా బతికాడే 930 సంవత్సరాలు. కాబట్టి ప్రియమైన దేవుని వాళ్ళారా, అసలు దీనికి మరి ఆ శరీర మరణానికి ఏ పాపానికి సంబంధం లేదు. కాబట్టి కొన్ని మాటలు మనం లేఖలో నుంచి చూద్దాము. మరి ఈ మాటలు అర్థం కాకుండానే మరి సహోదరు చెప్పినట్టుగా మనకు అర్థమవుతుంది. కాబట్టి మరి నిజంగా మరణము అనేది ఎట్లా ఖరారైందో మనం ఫస్ట్లోనే చూసాం. జగత్తు పునాది వేయబడక ముందే మనందరం కూడా పరిశుద్ధులుగా, నీతిమంతులుగా దేవుని సన్నిధికి చేరాలి అంటే ఈ శరీరాన్ని వదిలి వెళ్ళాలి. ఆత్మకు మాత్రమే పరలోకానికి స్థానం ఉంటుందని, శరీరంతో రక్తమాంసాలతోటి ఎవరు కూడా పరలోకం పోలేరు. కాబట్టి ఇది జగత్తు పునాది వేయబడక ముందే నిర్ణయించబడింది. కాబట్టి కొన్ని వచనాలు మనం చూసుకొని నిజమా కాదా అనేది మీరు కూడా గమనించండి. మొట్టమొదట ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయము 19-20 వచనాలు చదువుతున్నా. నరులకు సంభవించినది ఏదో అదే మృగములకును సంభవించును, వారికిని వాటికిని కలుగు గతి ఒక్కటే. నరులు చచ్చినట్లు మృగములను చచ్చును. సకల జీవులకు ఒక్కటే ప్రాణము, మృగముల కంటే నరులకి ఏమీ ఎక్కువ లేదు. సమస్తము వ్యర్థమే, సమస్తము ఒక్క స్థలమునకే పోవును. సమస్తము మట్టిలో నుండి పుట్టెను, సమస్తము మట్టికే తిరిగిపోవును. అంటే జీవరాశులన్నీ కూడా ఈ భూమి మీద బతకాలంటే కొంతకాలమే అన్న సంగతి మనకు ఈ లేఖనాన్ని బట్టి అర్థమవుతుంది. అలాగనే మరి ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయము 39వ వచనంలో ఈ జీవ మరణాలు అన్నీ కూడా దేవుని వచనంలోనే ఉన్నాయి. దేవుడే సమస్తాన్ని జరిగిస్తున్నాడు తప్ప మన ఇష్టమైతే ఏది లేదు. ఆ మాట చూద్దాం. నేనే దేవుడును, నేను తప్ప వేరొక దేవుడు లేడు. మృతి నొందించువాడను బ్రతికించువాడను నేనే, గాయపరచువాడను స్వస్థపరచువాడను నేనే, నా చేతిలో నుండి విడిపించువాడెవ్వడునూ లేడు. అంటే సావు పుట్టుకలు అనేవి దేవుని చేతిలో ఉన్నవన్న సంగతి మనకు అర్థమవుతుంది. చిన్నపిల్లలైనా, ముసలి వాళ్ళైనా, మధ్య వయస్కులైనా దేవుడు ఎవరికి ఎంత ఆయుష్ ఇచ్చాడో అంతకాలమే. ఆ తర్వాత అందరూ మరి ఆయన సన్నిధికి రావాలి, పోవాలి అన్నదే బైబిల్ చెప్తుంది. ఇది ఒక నియమం. అందుకనే
మోషే రాసినటువంటి కీర్తన 93 చూడండి మీరు 3వ చరణం. నీవు మనుషులను మట్టికి మార్చుచున్నావు, నరులారా తిరిగి రండని నీవు సెలవిచ్చుచున్నావు. అంటే అందరూ ఆయన పిల్లలే. ఆయన పిలిచినప్పుడు, ఆయన సెలవిచ్చినప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ శరీరాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోవలసిందే. కాబట్టి ఇక్కడ పాపంతో కానీ వయసుతో కానీ సంబంధమే లేదు. అలాగనే ఆదికాండము 3వ అధ్యాయము 19వ వచనంలో కూడా దేవుడు మాట్లాడినట్టు మాటలు, నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖము చెమట కార్చి ఆహారం తిందువు, ఏలయనగా నేల నుండి నీవు తీయబడితివి, నీవు మన్నే గనక తిరిగి మన్నైపోదు అని చెప్పాను. ఇది నియమం అండి, ఎప్పుడో వచ్చింది ఈ నియమము. ఇది పండు తిన్న తర్వాత వచ్చింది కాదు. జగత్తు పునాది వేయబడక ముందే దేవునిలో ఉన్నటువంటి ఆలోచన, దేవుని సంకల్పము. అలాగనే ఇంకొక మాట, ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనం, మన్నైనది వెనకట వలనే మరలా భూమికి చేరును, ఆత్మ దాన్ని దయచేసినటువంటి దేవుని యొద్దకు మరలిపోవును అనే మాట. ఇక్కడ మన్నైనది, మట్టి అయింది, మళ్ళీ మట్టికి చేరాలి. ఆత్మ ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికి వెళ్ళాలి. అంటే మనది కాని వేరొక లోకం, అది పరదేశి కావచ్చు, పరలోకం కావచ్చు, ఏదైనా సరే వెళ్ళిపోవాల్సిందే. ఆత్మ భూమి మీద ఉండడానికి అవకాశమే లేదు. శరీరాన్ని విడిచిన వెంటనే పాతాళానికి లేకపోతే పరదేశికో వెళ్ళాలి. కాబట్టి ఈ నియమం అనేది ఖచ్చితంగా దేవుడే పెట్టాడు. ఈ నియమం అనేది దేవుడే పెట్టాడు. అందుకనే పౌలు గారు మరి ఎబ్రీ పత్రికలో ఒక మాట చదివిస్తున్నాడు. ఆ మాట చూద్దాం. ఎబ్రీ పత్రిక 9వ అధ్యాయం 27 ఏమంటున్నాడంటే, మనుషులొక్కసారి మృతి పొందవలెనని నియమింపబడెను. అంటే ఈ మృతి అంటే ఏంటంటే శరీర మృతి. మనుషులు ఒక్కసారి మృతి పొందవలని నియమింపబడెను. కాబట్టి అందరూ మరి చనిపోతున్నారంటే శరీరాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతారు. మట్టి నుండి వచ్చిన దేహాన్ని మట్టికి వదిలిపెట్టేసి ఆత్మ వెళ్ళిపోతుందన్న సంగతి మనకు అర్థం కావాలి తప్ప, ఇక్కడ నిజంగా మరి దేవుడు పాపం వల్ల చంపుతున్నాడు అనేది పచ్చి అబద్ధం. పాపానికి ఈ శరీర మరణానికి ఏ సంబంధము లేదండి. అలాగనే మరి చివరిగా ఒక మాట చూసుకొని మనం ముగించుకుందాం. ఎందుకంటే మరి ప్రసంగి గ్రంథంలో ఒక మాట ఉంది. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయం 2వ వచనంలో ఏముంటుందంటే, మీరు ప్రాలాపించే వాళ్ళకి ఇంటికి వెళ్ళండి, కానీ మరి ప్రాలాపించే వాళ్ళ ఇంటికి వెళ్ళండి, ఇందు చేసేవారి ఇంటికి వెళ్ళొద్దని చెప్పి అక్కడ ఒక సూచన ఒకటి చెప్తాడు. ఎందుకంటే ఏలయనగా మరణము అందరికీ వచ్చును. మరణం అనేది అందరికీ వచ్చింది. నువ్వు పాపం చేసినా పాపం చేయకపోయినా ఖచ్చితంగా అందరికీ వచ్చును. కాబట్టి మరి శరీర మరణం అందరికీ వస్తుంది. కాబట్టి ఆ శరీర మరణం వచ్చిన వాళ్ళని మాత్రమే మనం ఓదార్చడానికి వెళుతాం, వాళ్ళని చూడగలుగుతాం. కానీ ఆత్మ మరణాన్ని ఎవ్వరూ చూడలేరు. ఆత్మ మరణం అనేది ఎవ్వరూ చూడలేరు. ఎందుకు? ఆత్మ మరణం అనేది మన కళ్ళ ముందు జరిగేది కాదు. అది 3వ లోకమైనటువంటి పాతాళ లోకంలో జరుగుతుంది. కాబట్టి అక్కడ జరిగే సన్నివేశాన్ని యేసుక్రీస్తు వారు స్పష్టంగా మనకు లోకసువార్త 16వ అధ్యాయంలో ధనవంతుడు లాజరు సంగతి మనకు అర్థమైతే ఆ పాతాళం విషయం నీకు అర్థమవుతుంది. కాబట్టి అక్కడికి వెళ్ళి ఎవరు కూడా ఆ 2వ మరణమైనటువంటి ఆ పాతాళంలో జరిగేటువంటి నరకగుండంలో జరిగే ఆత్మ మరణాన్ని ఎవ్వరూ చూడలేరు. అయితే అక్కడికి వెళ్ళే వాళ్ళు ఎవరెవరు అనేది కూడా ఖచ్చితంగా మరి ప్రకటన గ్రంథంలో యోహాను గారు తెలియజేశాడు. ఆ మాట చూద్దాము. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం 8వ వచనం, ఎవరెవరు అక్కడికి వెళ్తారో 2వ మరణానికి అనేది ఇక్కడ రాయబడింది. పిరికి వారు, అవిశ్వాసులు, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులు, మాంత్రికులు, విగ్రహారాధికులు, అబద్ధికులు అగ్నిగుండములో పాలు పొందుదురు. ఇది 2వ మరణము. కాబట్టి ప్రియ సహోదరులారా, చిన్న పిల్లలకి ఈ నరకగుండం అనేది ఉండదు. ఎందుకంటే యేసుక్రీస్తు వారు ఆయన సువార్తల్లో చిన్న పిల్లలను నా యొద్దకు రానివ్వండి, ఇలాంటి వారిదే పరలోక రాజ్యము. ఇలాంటి వారిదే పరలోక రాజ్యం అంటే చిన్న పిల్లలకు, ఒకరోజు పిల్లలకి లేకపోతే గంటలో పుట్టిన పిల్లలు చనిపోయే వాళ్ళకి వాళ్ళలో ఏ పాపం ఉండదండి. వాళ్ళు పుట్టినప్పుడు దేవుడు పుట్టించినప్పుడు యథార్థవంతులుగా పుట్టిస్తున్నాడు. కానీ పెరిగి పెద్దవాళ్ళైన తర్వాత వివిధ తంత్రములు కల్పించుకొని మరి పాపం చేస్తున్నారే తప్ప జన్మతః పాపం అనేది లేదు. ఎందుకు అంటే దేవుడే పిల్లల్ని పుట్టిస్తున్నాడు కనుక. 127వ కీర్తన 3వ వచనంలో అక్కడ ఉంటుంది ఒక మాట, గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానము. దేవుడిచ్చే పిల్లలు మరి
పాపముగా పుట్టడానికి అవకాశమే లేదు. ఎందుకంటే మరి గర్భఫలం ఇచ్చు బహుమానం అంటే దేవుడు బహుమానం ఇస్తే ఆయన పాపములో ఉండేటువంటిది చెడిపోయిన దాన్ని ఇవ్వడండి. ఇది కనీస ధర్మం. పిల్లలు లేదు మనంతా మనం పుడుతున్నామంటే ఖచ్చితంగా నువ్వు అనుకున్నట్టు అది పాపం వచ్చిద్దేమో, కానీ దేవుడు పుట్టిస్తున్నప్పుడు అది ఎట్టి పరిస్థితుల్లో కూడా తప్పండి. దేవుడు ఎప్పుడు కూడా అలాంటి పాపంలో ఉండే పిల్లల్ని ఇవ్వడు. కాబట్టి అలాగనే మనమే సృష్టించుకోలేదనేది కూడా మరి లేఖనాల్లో ఒక మాట ఉంది, కీర్తన గ్రంథంలో చూడండి. ఎందుకంటే మనమే సృష్టించుకోవాలా, దేవుడే మనల్ని సృష్టిస్తున్న సంగతి మనకు చక్కగా అర్థమవుతుంది. చూడండి, కీర్తన 100 ఏమంటున్నాడు 3వ వచనంలో, యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి, యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి, ఆయనే మనలను పుట్టించెను, ఆయనే మనలను పుట్టించెను. పుట్టించిన అక్కడ ఒకటే అంకి ఉంది, కింద పుట్టినట్లు ఏముందంటే మనలను మనమే సృష్టించుకొనలేదు అంటే దేవుడే పుట్టిస్తున్నాడు. దేవుడు పుట్టించేటప్పుడు ఈ ఒక్క వ్యక్తిని పాపముతో పుట్టించాడు. ఆయన మరి పరిశుద్ధుడు గనక పరిశుద్ధుడిచ్చే పిల్లలు పరిశుద్ధంగానే ఉంటారు. ఇది కనీస ధర్మం. ఎందుకంటే దేవుడు తన స్వభావానికి వ్యతిరేకముగా ఏది చేయడు. ఆయన స్వభావం ఏంటి? నీతి, న్యాయము, పరిశుద్ధత. పరిశుద్ధత అంటేనే దేవుడు అండి. ఆయన ఇచ్చే పిల్లలు అపరిశుద్ధులుగా ఎలా ఉంటారండి? దయచేసి లేఖనాలను ధ్యానించండి. మరి మరణం అనేది, శారీరక మరణం అనేది జగత్తు పునాది వేయబడక ముందే దేవుడు నిర్ణయించాడు గనక ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆయుష్ కాలం ఇచ్చాడు. ఆ ఆయుష్ కాలం తీరిన తర్వాత ఏ విధంగా సరే ఖచ్చితంగా చనిపోయి మనము ఈ లోకాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోవాలి. మొట్టమొదటైతే పాతాళ లోకంలో పరదేశు, నెమ్మది పొందే స్థలం ఉంది. అలాగే పాపం చేసిన వాళ్లకు నరకం అనేది ఉంది. యేసుక్రీస్తు వారు తిరిగి 2వ రాకడలో వచ్చినప్పుడు అందరూ కూడా పరదేశంలో ఉన్న వాళ్ళందరినీ తీసుకొని వస్తాడు. అప్పటి వరకు భూమి మీద ఉన్న వాళ్ళందరూ కూడా మరి ఆ కనురెప్పపాటులో మరి నీతిమంతులైతే ఆయన ఎదుర్కొని పోతారు. అలాగే పాపం చేసిన వాళ్ళైతే నరకంగా ఇక అగ్నిగుండంగా మార్చబడుతుంది మొత్తం. ఇక పరదేశం ఉండదు, పాతాళం ఉండదు, అక్కడ ఒకటే ఉంటుంది నరకగుండం. పాపం చేసిన వాళ్ళందరికీ అది అగ్నిగుండంగా మారుతుంది. అప్పటి వరకు పరదేశంలో ఉన్నవారు, భూమి మీద నీతిమంతులు అందరూ ఆయన ఎదుర్కొని అక్కడి నుంచి తీసుకెళ్ళి తండ్రి అయిన దేవునికి మనందరిని ఒక రాజ్యముగా అప్పగిస్తాడు. అప్పటి నుంచి దేవుని సన్నిధిలో ఆయన ఎదుట నీతిమంతులుగా, యథార్థవంతులుగా ఆయన సన్నిధిలో ఉంటాము. అంతే తప్ప ఈ మరణం అనేది దేవుడు కలిగించేదే తప్ప పాపం వల్ల వచ్చేది శరీర మరణము కాదు. కాబట్టి పాపంతో పిల్లలు పుట్టలేదన్న సంగతి మనకు అర్థం కావాలి. అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రం.